ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న నిరాహార దీక్షకు బీసీవై పార్టీ తరఫున రామచంద్ర యాదవ్ గారు కొనసాగిస్తున్న ఈ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు మీరు ఎలా తెలుపుతున్నారు? ఒకవేళ దానికి సంబంధించి ఎవరైనా భంగం కలిగించినట్లయితే మీరు ఏం చేయబోతున్నారన్న అసలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి మా బీసీ కులాలకు గత ప్రభుత్వాలైతేనేమి గడిచిన కొన్ని దశాబ్దాలుగా తీవ్రంగా చాలా వరకు కూడా మాకు అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో అత్యధిక జనాభా మా బీసీ వర్గాన్ని కూడా ఈరోజు అమరావతిలో ప్రధానంగా 5 డిమాండ్లు మా పార్టీ అధ్యక్షుడు శ్రీ రామచంద్ర యాదవ్ గారు డిమాండ్ ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కోరడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రధాన 5 డిమాండ్లలో ఒకటి సమగ్ర కులగణన చేపట్టాలి, రెండోది బీసీలకు అమరావతి రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల స్థలం కేటాయించాలి, అట్లాగే చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలి, అలాగే బీసీ రక్షణ చట్టం తేవాలి, అట్లాగే బీసీలను కార్పొరేషన్లు కేటాయించారు కానీ బీసీలకి సమానమైనటువంటి కార్పొరేషన్ నిధులు మంజూరు చేయలేదు. కాబట్టి ఇప్పటికి కూడా బీసీలు అనదొక్కే కార్యక్రమం మొదలవుతుంది. ఈరోజు ఏప్రిల్ 11న మా అధ్యక్షుడైనటువంటి రామచంద్ర యాదవ్ ఈ దీక్ష శిబిరంలో కూర్చోవడం జరిగింది. దేనికి మేము ఎంత త్యాగానికైనా రామచంద్ర అన్న అడుగుజాడల మీద నడవడానికి మా త్యాగానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ బీసీ సంపూర్ణ మద్దతు మా బీసీ అందరం కూడా రామచంద్ర సంపూర్ణ మద్దతు పలుకుతామని చెప్పి ఆయన అంటే జనరల్గా ఏంటంటే బీసీలో ఐక్యత అనేది కోల్పోయింది. దానివల్ల కూడా కొంత మేరకు స్వతహాగా అన్యాయాన్ని కొని తెచ్చుకున్నట్టు ఉందనేది కూడా వినబడుతుంది. అంటే ఐక్యత నిజంగానే కోల్పోయిందన్న సార్? ఐక్యత కోల్పోయినది ఏంటంటే ప్రధానంగా మా బీసీల్లో కులాల వారీగా, ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా విభజించి పరిపాలిస్తున్నారు. మాలో మాకు చిచ్చురేపి మాలో మాకు ఇచ్చేసి వీళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప మాలో మాకు ఎటువంటి గొడవలు కానీ మాలో మాకు ఇచ్చం లేదు కానీ ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. అంటే ఇది ఎంతవరకు కొనసాగబోతున్నా ఈ ఆమరణ నిరాహార దీక్ష? అమరణ నిరాహార దీక్ష మా బీసీ డిమాండ్లు నెరవేర్చినంత వరకు కూడా ఈ అమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. బీసీలకి ఇది ఒక కొనువిప్పు అవుతుంది. రాష్ట్రంలో ఒక చారిత్రకమైన విజయం త్వరలో మేము అందుకోబోతున్నాం. ఎందుకంటే మా బీసీ డిమాండ్లు నెరవేర్చినంత వరకు కూడా ఈ దీక్షా శిబిరంలో నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మొదలుపెట్టినటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్షకు బీసీలకు ఏ రకమైన అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఇది ఎంతవరకు తీసుకెళ్లే స్థాయి కనబడుతుంది మేడం? ఈరోజు బీసీవై బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల సమస్యల పట్ల స్పందించి ఆయన 5 కోరికలు కోరారు. ఒకటి, రాజధాని నగరంలో మాకు కూడా పాలు పంచుకునే అవకాశం ఇవ్వండి, 1000 ఎకరాలు ఇవ్వమని అడిగారు. రెండోది, చట్టసభల్లో 44% రిజర్వేషను బీసీలకి కల్పించాలని కోరుకున్నారు. మూడోది, బీసీ మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని, ఇలా 5 రకాలు. బీసీ భవనాలు, హాస్టల్స్, ఫుడ్ సరిగ్గా లేదు, మంచి హాస్టల్స్ కట్టియాలి, ఉన్నత విద్య, మరి ఆరోగ్యాలు బాగోని నేపథ్యంలో ఉన్నత వైద్యం అందించాలని ఆయన కోరిన కోరికలు 5 కూడా న్యాయమైన కోరికలే. ఈ న్యాయమైన కోరికలు తీర్చని పక్షంలో నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మన ప్రస్తుత ప్రభుత్వానికి ఆయన సగౌరవంగా విన్నవించుకున్నారు. ప్రభుత్వాలు ఆయన కోరిన కోరికల్ని పక్కన పెట్టి ఆయన కోసం పోరాటం చేయటం లేదు. మన బీసీల కోసం, మన బీసీల హక్కుల కోసం ఆయన ప్రాణత్యాగానికి సిద్ధం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కాబట్టి మేమంతా కూడా, నేను యాదవ్ సంఘం స్టేట్ సెక్రటరీ కుంభవ నాగమణి, మరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వచ్చింది. మేమంతా కూడా ఆయనకి మద్దతు పలికి ఆయనకి విజయం చేకూరాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.